ఎర్రదండ ముందు కరెన్సీ పనిచేయని అర్థమైపోయింది. మా ఎర్రదండు కరెన్సీ మధ్య పోటీ, భూమి పుత్రులకి భూమి బకాసులకి మధ్య పోటీ, తల్లిపాలకు పోతపాలకు మధ్య పోటీ. మేము భూమి పుత్రులం, భూమిని నమ్మి ప్రజాధికారికి పంపిణీ చేసేవాళ్ళం. వచ్చేవాళ్ళు భూస్వాములు, భూస్వాహం చేసేవాళ్ళు, ఆక్రమించేవాళ్ళు. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఎర్రపల్లి తిరుగుతూ ఉన్నాం. మేము తల్లిపాలు లాంటి వాడు. పోతపాలు వస్తూ ఉన్నాయి, వస్తాయి పోతాయి. మూడవది వాళ్ళ దీన్నే చెప్పండి. మా దీన్నే మా అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఏ జెండా కింద చచ్చిపోతారు, అడిగి పోరు. మా హేమంతరావు కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత బండి సురేష్ కమ్యూనిస్ట్ పార్టీ, కుమార్ నాగేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ, మా సాంబశివరావు కమ్యూనిస్ట్ పార్టీ, మేమంతా కమ్యూనిస్టు, సత్యపేద కమ్యూనిస్టులు ఉంటాం. వాళ్ళని చెప్పండి ప్రజల్ని. 5 ఏళ్ళ క్రితం వాళ్ళు ఏ అడ్రస్లో ఉన్నారు, 10 ఏళ్ళ క్రితం వాళ్ళు ఏం అడ్రస్లో ఉన్నారు, 15 ఏళ్ళ క్రితం వాళ్ళు ఏ అడ్రస్లో ఉన్నారు, రేపు రాబోయే రోజుల్లో ఏ అడ్రస్ ఉంటారు చెప్పండి చూద్దాం. చెప్పలేదు, సమాధానం చెప్పలేని వాళ్ళు ప్రజలకు వస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి గెలుచుకుందాం అనుకుంటున్నారు. డబ్బుల బలం కాదు. ఇది ఖమ్మం జిల్లా విప్లవ పోరాట చరిత్ర కలిగింది. ఆంధ్ర మహాసభలోనే దీని మీద పోరాటం సాగించింది కదా. అందువల్ల ఇది కేవలం భూమి పుత్రులకి భూమి బకాసులకి మధ్య పోటీ. భూమి పుత్రే గెలుస్తారు. సో మరోవైపు చూసుకోవచ్చు, ఒకవైపున గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో జతగట్టింది. అదేవిధంగా వ్యూహాలు వేసుకుంటూ కానీ అసెంబ్లీలో కూడా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా సిపిఐ పార్టీ అధినేత మరోవైపున చూసుకోవచ్చు. అంటే కొనూరు సాంబశివరావు కూడా ఆయనకు అంటే బాసలుగా నిలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న తాజా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పొత్తులు కాస్త వైఫల్యం చెందింది కదా, కారణం ఏంటో అది పక్కన పెట్టండి. నేను ప్రజానికి ఏం చెప్తే అసెంబ్లీలో ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నువ్వు సొంత అంటే నువ్వు సొంత అని తిట్టుకుంటారు తప్ప ప్రజా సమస్యను ప్రస్తావించడం లేదు. సాంబశివరావు కాకుల్లో కోకిల్లాగా అసెంబ్లీలో ఒక్కడైనా ప్రజా సమస్యలను స్పందించి పోరాటం సాగించేటువంటి ఏకైక కమ్యూనిస్ట్ సాంబశివరావు. ఇందిరాగాంధీ పదవి ఎందుకు పోయిందండి? ప్రతిపక్షాలు మాట్లాడేది కాదు, కేవలం సంజయ్ గాంధీ, దాని పుత్రుడు సంజయ్ గాంధీ వాళ్ళు వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమస్య ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ పొంగినెట్టి వల్లే వస్తుంది.